హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీ వెల్ విషర్ను. మరి మీరు కూడా నా వెల్ విషర్స్. మనం అందరం కూడా ఒకరికొకరు సహకరించుకొని మరి సోదరి భావన కలిగి జీవించాలన్నదే మన అభిప్రాయం అండి. మరి నా యొక్క ఛానల్ మీకు తెలుసండి, జీపీఎల్జీసీ. మీరు చక్కగా ఆదరిస్తున్నారు, మరి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతున్నారు. మరి మీకు అందరికీ కూడా నమస్కారాలు చెప్తున్నాను. మన యొక్క ప్రోగ్రాము నాడు నేడు ముచ్చట్లలో మనం ఉంటున్నామండి. మరి ఈ యొక్క ప్రస్తావన ముందుకు తీసుకెళ్ళాలి. రోజు రోజుగా జరిగేటటువంటి సమాజంలోని మార్పులు, మంచి చెడులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి మన ఇంటి మీద, మన వాళ్ళ మీద, మన దాని మీదనే దృష్టి కేంద్రీకరించినట్టయితే మనకి ఇతర విషయాలు తెలియదు. ఇప్పుడు చూడండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయినాయి. అదేవిధంగా బీహార్లో ఎలక్షన్స్ అయినాయి, నితీష్ కుమార్ అనుకో. మళ్ళీ అక్కడ బీజేపీ వచ్చిందని చెప్పేసి వాళ్ళు మంచిగా మరి పండగలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ రకంగా ఒకటే ప్రభుత్వము ఎప్పటికీ ఉంటే మరి వాళ్ళ మొత్తం ఇక అది రాజుల పరిపాలన లాగా అయిపోతుందండి. నిజానికి మనము 5 ఇయర్స్ పీరియడ్ ఎందుకు పెట్టినాము, ఒక ప్రభుత్వము 5 ఇయర్స్ వరకు ఎందుకు పెట్టినాము అని అంటే, ఆ పరిపాలన వాళ్ళు 5 ఏళ్ళు చేస్తే చాలా గ్రేట్ అనమాట. కొన్నిసార్లు బై ఎలక్షన్స్ అవుతాయి. ఎందుకంటే ఆ క్యాండిడేట్ మొన్న మరి జూబ్లీ హిల్స్లో ఆయన చనిపోయినందుకే కదా ఇప్పుడు అది పోలింగ్ అంటే మన ఇది బై ఎలక్షన్ పెట్టడం జరిగింది. అలా ఎక్కడన్నా జరిగితే అలాంటి ఇన్సిడెంట్స్ కానీ, లేకపోతే మరి మధ్యంతర ఎన్నికలు అంటాం కదా, మరి ఒకవేళ సరి అయిన పరిపాలన ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించినప్పుడు కూడా, ప్రజలందరూ ఏకమైనప్పుడు కూడా మరి అది ప్రభుత్వం దృష్టికి వస్తే కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అది రాష్ట్రపతి పాలన కింద కూడా ఉంటుందన్నమాట. ఏది ఏమైనా లేకుంటే ఆర్డినెన్స్ జారీ చేయడం అంటే అత్యవసర పరిస్థితికి పరిపాలన మరి రాష్ట్రపతి పాలన కింద వస్తుంది. కానీ ఏది ఏమైనా ఒక అభ్యర్థులు పాల్గొన్న వాళ్ళు ఒక పార్టీ నెగ్గింది అనుకోండి, XYZ ఎవరైనా కావచ్చు, 3-4 పార్టీలు బాగా టగ్ ఆఫర్ ఉన్నాయి. అందులో ఒకటి నెగ్గింది అనుకోండి, వాళ్ళకి 5 ఇయర్స్ ఛాన్స్ ఇస్తే చాలు. వాళ్ళు కూడా అంటారు ప్రచారం చేసేటప్పుడు, క్యాంపెయినింగ్లో ఏమంటారు, ఒక్క 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి చూడండి. బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు అట్లాగే అన్నారు, 5 సంవత్సరాలు ఇచ్చి చూడండి అంటే మనం ఇచ్చి చూసినాం. ఆ ఇచ్చి చూసినప్పుడు కొంచెం మరి ఆ తెలంగాణ వచ్చిన కొత్త మురిపెంలో మరి కేసీఆర్ గారు కష్టపడ్డారని, నిరాహార దీక్ష చేసిండని, నిమ్మకాయ రసం దాగిచ్చారని, ఇవన్నీ ఒక మన తెలంగాణ ప్రజలకు ఏముంటుందంటే ప్రేమ అభిమానం ఎక్కువ ఉంటుంది. అది మనము జీర్ణించుకోలేము. ఎక్కువ బాధ ఉన్నా జీర్ణించుకోలేము, ఎక్కువ సంతోషం ఉన్నా పట్టలేకపోతాం అనమాట. ఇట్లా ఓపెన్గా స్ప్రెడ్ చేసేస్తాం. అదే వేరే రాష్ట్రం ప్రజలు, మన నేబరు రాష్ట్రాల వాళ్ళు అట్లా కాదు. అది అంతా జరిగే వరకు చూసుకుంటా ఉంటారు. ఎవరిని తొందరగా ఎత్తుకొని పొగడరు, ఎవరిని తొందరగా కింద పడేరు. మన తెలంగాణ వాళ్ళు బోల అట్లా చేస్తారనమాట. కాబట్టి అప్పుడు 5 ఏళ్ళు బాగా చేసిండ్రు అనుకున్నారో, మరి కేసీఆర్ వాళ్ళు అంత కష్టపడ్డాడు, నిమ్మకాయ రసం తాగాడు, నిరాహార దీక్ష చేశాడు అని అనుకొని తెలంగాణ పోరాటంలో అవన్నీ అయ్యేసి ఆయనను గద్దె ఎక్కించాం. 5 ఏళ్ళు అయినాక ఇక మరి గుడ్డి కన్నా మెల్ల అన్నట్టు మరి మంచిగా అనిపించిందేమో, ప్రజలు సెకండ్ టైం కూడా ఆయననే అనుకున్నారు. అయిపోయినాక ఏమైంది, ఇప్పుడు మరి మొత్తం తుక్కుగా ఓడించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ కూడా 5 ఏళ్ళు మాకు ఇవ్వండి ఛాన్సు, మేము మంచిగా చేసి చూపిస్తామని మరి రేవంత్ రెడ్డి గారి పాలన మనకు చెప్పింది. ఆయనను మరి సింహాసనం పైన కూర్చోబెట్టాం. ఈ పరిపాలన బాగుంటే 5 ఏండ్ల వరకు సుభిక్షంగా ఉంటే ప్రజలు అంతకంటే సంతోషం ఏమి ఉండదు. మరి ఒకవేళ వాళ్ళు మంచిగా పరిపాలన చేస్తే అది దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ని సెకండ్ టైం ఎట్లా ఎలెక్ట్ చేసినామో అట్లానే కాంగ్రెస్ను కూడా చేయిస్తామేమో పీరియడ్ అయిపోయినాక. కానీ ఏది ఏమన్నా కానండి, 5 ఏండ్ల పీరియడు, ఆ 5 సంవత్సరాలు ఒక పార్టీ ఉంటే చాలు. వాళ్ళు మంచిగా చేసినా ఇక ఒక 5 ఏండ్లే ఇవ్వాలండి నా ఉద్దేశం అయితే. నేనైతే ఒక రిటైర్డ్ టీచర్గా చెప్తున్నాను, 5 ఏండ్లు చాలు. 5 ఏండ్లు సరిపోయింది, ఇక వదిలిపెట్టి ఇంకొక పార్టీకి అవకాశం ఇవ్వాలి. ఈ తిరుగుతున్న ఈ 3 పార్టీలకే కాదండి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, 4 పార్టీలకే కాదండి,
ఇంకెవరన్నా బీదోళ్ళు గూడా మరి తెర మీదకొస్తే వాళ్ళని ఎలెక్ట్ చేసుకొని, ఆ బీద వాళ్ళను కూడా కొంచెం పరిపాలన రంగంలో తెలివితేటలు బాగా వృద్ధి చెందేలాగా ప్రజల ప్రోత్సాహంతోని వాళ్ళు గూడా పరిపాలించే అవకాశం మనం ఇవ్వాలండి. ప్రజలందరూ గమనించవలసిన విషయం. ఇంకోటి మరి పేదవాళ్ళు ఎట్లొస్తారో ఇప్పుడున్నటువంటి వాళ్ళు లక్షలు, కోట్లు పంచిపెట్టి గెలుస్తున్నారు. ఈ పంచోటాలనేటివి తీసేయాలండి. ఈ పంపకాలనేటివి చాటుకు పంచడము, చాటుకు ఇవ్వడము ఇటువంటివి చేయటం వలననే ప్రజలు గూడా మొత్తము వాటి ఆశకు దురాశ అయిపోయి ఓటును నాశనం చేసుకుంటున్నారు. ఈ పంచడం అనేది ప్రతినిధులు చెయ్యకపోతే న్యాయంగా మనలాంటి కామన్ పీపుల్ గూడా పరిపాలించే హక్కు కలిగి అర్హతకు పొందిన వాళ్ళైతారు. కానీ వాళ్ళు ఎందుకు వస్తలేరంటే వాళ్ళకి పంచిపెట్టనీకి డబ్బు లేదు. మనలాంటి వాళ్ళకి పంచిపెట్టే డబ్బు లేదు గదా! అందుకే ఎప్పుడు పాలకులంగానే ఉంటున్నాం గానీ, పరిపాలించే వాళ్ళలాగా ఉంటలేరు. ఈ ప ఈ ప్రజలే ఎక్కువ మంది, పాలకులు తక్కువ మంది. ఆ తక్కువ మంది చేతుల్నే డబ్బు, అధికారాలు ఉంటున్నాయి. అందుకే ఈ పార్టీ డబ్బులు జల్లి ఇదొస్తుంది. మళ్ళా నెక్స్ట్ పార్టీ గెలిస్తే ఆ పార్టీ దీని ఏమేం చేసి వచ్చిందో ఈ పార్టీ అది గమనించి దానికంటే ఎత్తుకు పై ఎత్తులేసి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ 4 పార్టీలలోనే తిరుగుతుంటాయి. మళ్ళీ ఆ పార్టీ ఏం పెడితే, ఏమేమి ఆశ చూపిస్తే, ఏమేం చేస్తే, ఏ కుతంత్రాలతోటి వాళ్ళు గెలిచారో ఇంకో పార్టీ చూస్తుంది. వాళ్ళు ఇంకో ఎలక్షన్లు అది ఆ ఎత్తుకు పై ఎత్తేస్తారు. ఇట్లా ఈ 3-4 పార్టీలలోనే తిరుగుతున్నారు. కొత్త పార్టీ రాదు, కొత్త అధికారులు రారు. అప్పుడు ఏమైపోతుంది? ఇది ప్రజాప్రభుత్వం అనరండి. ఇది డెమోక్రసీ కాదు. ఇట్లా ఒక పార్టీకి 5 ఏండ్ల కాలం ఇచ్చి వాళ్ళని పక్కకు జరపాలి. వాళ్ళు మంచిగా చేస్తాం అన్నా కూడా వినొద్దిగా ఇంకో పార్టీకి ఇవ్వాలి అవకాశం. వాళ్ళకి 5 ఏండ్లే, వీళ్ళకి 5 ఏండ్లే, వీళ్ళకి 5 ఏండ్లే. ఇప్పుడున్న 4 పార్టీలకు కూడా 5 ఏండ్ల కన్నా మళ్ళీ రానియొద్దండి. అట్లా రావచ్చు అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. అది తీసేయాలి. ఎందుకంటే మామూలుడు ఇప్పుడు చూడు, పెంట మీద పేపర్లు ఏరుకునేట ఆయన కొడుకు కూడా కలెక్టర్ అయ్యిండు అని చెప్తూ ఉంటారు న్యూస్లో. మరి అంత చెత్త ఏరుకునేట ఆయన కొడుకు ఈనాడు ఒక జిల్లాను పరిపాలించే పాలకుడు అయ్యిందంటే ఎంత గ్రేట్ అండి. అది ఎట్లొస్తుంది? చదువు మెట్లు ఎక్కుతున్నారు. కోటికొక్కరు, కోట్ల మందికి ఒక్కరు ఆ చదువు మెట్లెక్కి అంత పరిపాలనకు అధికారిగా ఉండేటటువంటిది. అది చదువు నుండి వచ్చేది. ఈ రాజకీయం చదువు నుండి కాదండి. దానికి ఏం చదువు, ఏం క్వాలిఫికేషన్ కావాలనే నియమాలే లేవు. డబ్బు ఉంటే పోటీ చేస్తున్నాడు, వస్తున్నాడు. అలా చదువు రాకున్నా ఒక పిఎన్ పెట్టుకుంటున్నారు, చేస్తుండ్రు. అవి ఎట్లా చేస్తుండ్రు? ఏ డిపార్ట్మెంట్కు ఎంత నిధులు ఉంటాయి బడ్జెట్, దాంట్లో ఎంత తినాలి, ఎంత పెట్టాలి, ఇంకా అన్నీ ఆ పనికిరాని పనులు అడ్డదిడ్డం చేసి వదిలిపెట్టాలి. ఇదండి. కనుక గమనించండి ప్రజలారా, ఒకటి ఏ పార్టీ అయినా 5 సంవత్సరాల కాలం నియమం ఉంది కాబట్టి 5 ఏండ్లు వాళ్ళు మంచిగా చేసినా చెడ్డగా చేసినా 5 ఏండ్లు ఇచ్చి వాళ్ళని పక్కకు జరుపుదాము. ఇంకోరికి ఇవ్వాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఒక పక్క పార్టీకి 5 ఏండ్లు ఇచ్చుకుంటూ పోతే ఈ 3-4 పార్టీలే రిపీటెడ్గా అవుతుంటాయి. కాబట్టి ఇంకొకటి వీక్నెస్ ఏంటి భయంకరమైందంటే, వాళ్ళు డబ్బులు గిబ్బులు పంచకుండా చేసి ఏమి లేనోనికి కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలి, వాళ్ళని గెలిపియాలి, వాళ్ళ పరిపాలన మనం పొందుకోవాలి. ఇదండి. అప్పుడు బాగుంటుంది. కానీ డబ్బులను బట్టి రొటీన్ అవుతున్నాయి ఈ యొక్క పార్టీలు. డబ్బులు పంచడము, డబ్బులు దోపిడీ చేయడము, అంటే ప్రభుత్వ సంపద మింగడము, దాన్ని ప్రజలందరికీ పంచిపెట్టడం, మళ్ళీ సీట్లకు రావడం. ఇది బోరు కూడా కొడుతుంది కదండి. ఆ ఎన్నికైనోళ్ళే మళ్ళా అదే వాళ్ళే రిపీటెడ్గా. అంటే వాళ్ళు మొత్తం రాజుల కిందనే. వెనకటికి రాజుల పరిపాలన, మరి ఇప్పుడు ప్రజా పరిపాలనకు భేదమేముందండి. ఎప్పటికాళ్ళే సీఎం, ఎప్పటికాళ్ళ గ్యాంగే మంత్రులు. ఇక మొత్తం వాళ్ళదే గుర్రం మైదానం. ఇంకా మనం ఎప్పటికీ ఇదే
అట్టడుగున. అందుకని ఆలోచించండి. ఏ పార్టీ కూడా కామన్ పీపుల్ అందరు ఇప్పుడు 1,40,00,000 మంది ఉన్న 140 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రజానీకం గుర్తుపెట్టుకొని ఎవ్వరు ఏ పార్టీ కూడా క్యాంపెనింగ్ అప్పుడు ప్రచారాలప్పుడు పంచి పెట్టకుండా ఉండేటట్టు చేయాల్సింది ప్రజలే. అదొకటి. నెక్స్ట్ బీద వాళ్ళకు కూడా ఆ యొక్క అవకాశం ఇవ్వాల్సింది కూడా ప్రజలదే. ఈ 2 ప్రజలు దృష్టిలో పెట్టుకున్నట్టయితే ప్రజాప్రభుత్వం, ఈ డెమోక్రసీ, ఈ సెక్యులర్ స్టేటు చాలా హ్యాపీగా అందరూ సుఖశాంతులతోని సుభిక్షంగా ఉంటారండి. దయచేసి ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.